ధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమ నమః శ్రీ భగవతాధ్యయ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ జంబూ శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామినః దేవాలయే ప్రభావి స్వస్తి సంవత్సరాణం శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మర్దో కృష్ణపక్షే నిజజ్యేష్ఠమాసే కృష్ణపక్షే పాఠ్యమ్య వాసరః పూర్వాషాఢ నక్షత్ర భౌమవాసర యుక్తాయ शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टाय अस्या शुभ तिथौ अस्य श्री देवता सार्वभौमस्य अखिलांड कोटि ब्रह्मांड नायकस्य आदित्यां रहितस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्री भूमिनी दासमेत श्री लक्ष्मी सत्यनारायण स्वामिनः प्रीत्यर्थं तिरुकल्याण श्रीपांचरात्र आगमोक्त प्रकारेण तिरुकल्याण महोत्सव कर्मणि आदौ निर्विघ्नेन सकल कार्यार्थं सूत्रवती समेत विश्वक्षेण आराधन पूर्वक वासुदेव पुण्याः वाचन पूर्वक रक्षाबंधन यज्ञोपवीत मधुपर्क नूतन वस्त्र सहित समस्त उपचारार्थं श्री लक्ष्मी सत्यनारायण स्वामिनः प्रीत्यर्थं अद्य पूर्वोक्तित एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अंदर కూడా మమ అనుకోండి యజమాన धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ मनोवांच अभिष्ट सिद्ध्यर्थम श्री महालक्ष्मी समेत श्री सत्यनारायण स्वामिनः परिपूर्णता अनुग्रह सिद्ध्यर्थम मम कुमारस्य कुमार्याः शीघ्रमेव विवाह समस्त शुभफल प्राप्ति सिद्ध्यर्थं सत्संतान फलसिद्ध्यर्थं समस्त व्यापार अभिवृद्ध्यर्थं जातकरीत्या समस्त ग्रहदोष निवारणार्थं श्री महालक्ष्मी समेत सत्यनारायण स्वामिनः प्रीत्यर्थं आदौ श्री सत्यनारायण स्वामिनः देवालये वार्षिक महोत्सव शुभ समये श्रीपांचरात्र आगमोक्त प्रकारेण तिरुकल्याण महोत्सव कर्मणि आदौ निर्विघ्नेन सकल कार्यार्थं विश्वक्षेण आराधन वासुदेव पुण्याः वाचनं करिष्ये एवं संकल्पार्थं अक्षतोदकं विसृजेत् पाद्यम् एवं संकल्प
स्वास्थ्यं समर्पयामि मुखे शुद्ध आचरणीयं समर्पयामि सूत्रवती समेत सते स्वच्छेन नमः शुद्धोदकस्नानं समर्पयामि ओम ओयिष्ठामयोपस्थानभूत्येकदातन महेरणाय चक्रसे योम शिवतमोरसस्तस्य वादयते अनः उषति భగవంతుని యొక్క దివ్య శరణాల ముందు సాక్షాత్ కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శ్రీమాంచరాత్ర ఆగమోక్త ప్రకారం స్వామివారికి విశ్వక్షేణ ఆరాధన పూర్వకంగా వాసుదేవ పుణ్యాహ వాచనాన్ని స్వామివారికి జరిపి విశేషమైనటువంటి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారి సమర్పించేటువంటి ముత్యాల తలంబ్రాలు భక్తవత్సలు పూర్ణమనో సమర్పమైనటువంటి మంగళద్రవ్యమని కూడా స్వామివారి ఆ యొక్క జలంతో శుద్ధి చేసి ఆ స్వామివారికి రక్షాబంధన యజ్ఞోపవీత కార్యక్రమాలు చేసుకున్నాం. ఒక్కసారి భగవంతుని ప్రార్థన చేసుకోండి. లక్ష్మీ సత్యనారాయణ వరద గోవింద గోవింద ఆచార్య ప్రాణ ప్రకారేణ
కళ్యాణ సావధాన శ్రీరామ కళ్యాణం కుశకుంభ భూలోకానికే అధిపతైనటువంటి వైకుంఠనాథుడు శ్రీ సత్యనారాయణ స్వామి నీ తిరుకల్యాణ మహోత్సవ శుభ సమయం నందు నేను మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి యొక్క కన్యాదాన ముహూర్త కాలాన్ని పురస్కరించుకొని గోదానం చేస్తే ఎంత బలం కలుగుతుందో అంత రెట్టింప బలం ఈ కళ్యాణోత్సవంలో షోడశం అనగా 16 దానములతో కూడుకున్నటువంటి ఆ కన్యను నీకు దానం చేస్తున్నాను. ఆ కన్యాదానం చేయడం వలన నాకు బ్రహ్మలోక్తి ప్రాప్తి కలిగి నాకు నా కుటుంబానికి ఇటు 3 తరాలు అటు 3 తరాలు సమస్తమైనటువంటి మంగళాలన్నీ కూడా కలిగి వంశాభివృద్ధి కలిగి సమస్తమైనటువంటి మంగళాలన్నీ కూడా సిద్ధించాలని ప్రార్థన చేసుకుని నీ దేవాలయ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకుని అభిజిత్ పుష్కర సమయం నందు శ్రీపాంచరాత్ర ఆగమత్వాన్ని ప్రకారం ఈ కన్యాదానాన్ని జరిపిస్తున్నాను. ఈ కన్యాదానం చేయటం వలన నాకు సమస్తమైనటువంటి ఇహ జన్మలో పూర్వ జన్మలో జన్మలో చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా తొలగి ఈ కన్యాదానం వలన నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలి అని ప్రార్థిస్తున్నాను అని ఆ దేవదేవుడైనటువంటి సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేసుకొని స్వామివారికి ఆ అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆ కన్యాదానాన్ని గోదాన పూర్వకంగా ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాం. అందరూ కూడా అమ్మవారి ప్రార్థన చేసుకోండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగరామేశ్వరి కాశీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంత కటాక్షరత్తనుభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్యుటంబిని సర్విషాం వందే ముకుంద ప్రియా శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నమవ సర్వదా ధనుద్ధరాయై చ విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధనా ప్రచోదయాత్. అమ్మవారి మనస్సులో ప్రార్థన చేసుకొని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాధరే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే గరుడాసుర భయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే అని అమ్మవారి ప్రార్థన చేసుకుని ఈ కన్యాదానాన్ని గ్రహించడం వలన విశేషమైనటువంటి మంగళాలన్నీ కూడా కలిగజేస్తాయి. శాస్త్ర వచనం అంత విశేషమైనటువంటి కన్యాదానాన్ని ఈ రోజు స్వామివారి వార్షిక మహోత్సవానికి దేవాలయాన్ని నిర్మించి దాదాపు 61 సంవత్సరాలు కావస్తుంది. 1965 జ్యేష్ఠ బహుళ పాఠ్యమి రోజు వంకలాలి సుబ్బరాయుడు గారు ఈ దేవాలయాన్ని తన యొక్క సొంత ద్రవ్యంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం, ఆనాటి నుండి ఈ దేవాలయం పాంచరాత్ర వైష్ణవ ఆగమోక్త ప్రకారం స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపి ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారి విశేషమైనటువంటి భక్తులందరి కోరికలు తీరుస్తూ దేవదేవుడైనటువంటి ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ఇక్కడ స్వామివారిని దర్శించడం వలన స్వామివారి విశేష ఉత్సవంలో పాల్గొనడం వలన స్వామివారి కళ్యాణోత్సవం చేయడం వలన విశేషమైనటువంటి మంగళాలని కూడా ఆ దేవదేవుడైనటువంటి సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో మనకంతా కలుగుతుంది. అంత విశేషమైనటువంటి వార్షిక మహోత్సవంలో భాగంగా పోయిన నెల స్వామివారి విశేషమైన పుష్పయాగోత్సవాన్ని జరిపి ఉన్నాం. శ్రీ పుష్పయాగోత్సవం
ఆ యాగోత్సవం చెప్పి ఈ నెల స్వామివారి యొక్క వార్షికోత్సవాన్ని భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం జరపాలని సంకల్పించి విశేషమైనటువంటి స్వామివారి యొక్క జ్యేష్ఠాభిషేకం అనగా నిన్నటి పౌర్ణమి రోజు స్వామివారికి జ్యేష్ఠాభిషేకాన్ని చేసుకొని ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవంతో ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని సంకల్పించి విశేషమైనటువంటి
విశ్వమే శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటాను వెలసిన దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులట తనకట వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరే సుందరమూర్తికి మంగళ మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా